సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్, యూకేలో విలాసవంతమైన జీవితం చూసే వాళ్లకు అదొక కళ. ఆ కళను అడ్డం పెట్టుకొని ఆ ఆశను వ్యాపారంగా మార్చారని ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందూస్ వరల్డ్ పేరుతో ఫేమస్ అయిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ జంటపై యూకే వీసా స్కామ్ ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. యూకే తీసుకెళ్తామని, స్పాన్సర్షిప్ వీసాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఈ వివాదం ఏంటి? ఆరోపణలు చేస్తున్నదెవరు? దీనిపై ఆ ఇన్ఫ్లుయెన్సర్ జంట ఏమంటుంది? యూకేలో ఉంటున్న నందన మధుకర్ దంపతులు నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో చాలా పాపులర్. తమ కుటుంబ విశేషాలు, అక్కడి లైఫ్ స్టైల్ను చూపిస్తూ లక్షల మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. నందన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో కనిపించడంతో వారి పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు వీరిపైనే యూకే వీసాల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమకు యూకేలో పలు కంపెనీలతో సంబంధాలున్నాయని నమ్మించి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసాలు ఇప్పిస్తామని చెప్పారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు చేతికి అందిన తర్వాత వీసాల గురించి అడిగితే స్పందించడం లేదని, ఫోన్లు కూడా ఎత్తడం లేదని కొందరు వాపోతున్నారు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదంపై ఓ మేజర్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ నందన ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తమపై కావాలనే కొంతమంది పనిగట్టుకొని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 3 వ్యక్తులు తమపై వ్యక్తిగత కక్షతో ఇండియాకు పారిపోయి అక్కడి నుండి డబ్బులిచ్చి మరీ ఈ తప్పుడు ప్రచారాన్ని చేయిస్తున్నారని ఆమె అన్నారు. తమకు గత 21 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని, తమ పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని నందన వివరణ ఇచ్చారు. యూకేలో ఈ వ్యవహారంపై ఇప్పటికే లీగల్ యాక్షన్ తీసుకున్నామని కూడా ఆమె తెలిపారు. దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆమె తన సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆమె ఏమన్నారో ఒక్కసారి మనం విందాం. వీడియో మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి. సర్క్యులేట్ ప్రస్తుతానికి ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగుతుంది. ఒకవైపు డబ్బులు ఇచ్చి మోసపోయామని బాధితులు చెప్తుంటే, మరోవైపు అదంతా తమపై జరుగుతున్న కుట్ర అని, అసూయతో చేస్తున్న దాడి అని నందూస్ వరల్డ్ జంట వాదిస్తోంది. బాధితులు తమ వాదనలకు ఆధారాలు ఉన్నాయని అంటుండగా, ఆ జంట మాత్రం చట్టపరంగానే తేల్చుకుంటామని చెబుతోంది. ఈ వీసా వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మరి విదేశీ ఉద్యోగాల ఆశతో ఉన్నవారు ఇలాంటి ఆన్లైన్ ప్రచారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారానే వెళ్లడం సురక్షితమని సూచిస్తున్నారు. ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది.
మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేస్లు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. ఓవైపు కోట్ల రూపాయలు మోసపోయామంటున్న బాధితుల ఆవేదన, మరోవైపు ఇది పరువు తీయడానికి పన్నిన పన్నాగమంటున్న ఇన్ఫ్లుయెన్సర్ల వాదన. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాలు తేలాల్సి ఉంది. పోలీసుల విచారణలో అన్ని నిజాలు బయటపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది.